కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, నీటి వాక్య భాగం ద్వారా మీరు మా అందరితో మాట్లాడి బలపరచుమని యేసు నామములో ప్రార్థించి నమ్మి అడిగి పొందుకొని ఉన్నామా పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ఈ రోజుల్లో ఎవరిని తట్టినా కూడా వారి వారి సమస్యలను వివరించడానికి అధిక సమయం కేటాయించేవారే ఉన్నారు. నాకు ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, సాతాను ఇలా దాడి చేస్తున్నాడు, నా కుటుంబం అంతా అయోమయ గందరగోళ పరిస్థితిలోనికి దిగజారిపోయింది, సాతాను ఎక్కువగా మాతో పోరాడుతున్నాడు అని చెప్పేవారు ఈ రోజుల్లో అధికంగా ఉన్నారు. మీరు కూడా అదే కేటగిరీకి చెందినవారైతే మీకు ఈరోజు ఒక సలహా ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. మీ కుటుంబంలో సమాధానం లేదా? కుటుంబం నెమ్మదిగా జీవించాలని ఆశపడుతున్నారా? కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలని ఆశపడుతున్నారా? కుటుంబంలో అన్నీ సమృద్ధిగా ఉండాలని ఆశపడుతున్నారా? అలా ఆశపడని వారు ఎవరున్నారు చెప్పండి? అందరూ ఆశపడేవారే ఉన్నారు. ఆరోగ్యంగా ఉండాలి, ఆర్థికంగా మంచిగా ఉండాలి, ఆధ్యాత్మికంగా మంచిగా ఉండాలి, మానసికంగా మంచిగా ఉండాలి, మంచి ఉద్యోగం, మంచి పిల్లలు, మంచి శాలరీ, మంచి ఇల్లు అన్నీ బాగుండాలని ఆశపడేవారే అందరూ కూడా. అవమానాలు లేని జీవితం, యుద్ధాలు లేని జీవితం, పోరాటాలు లేని జీవితం, ప్రార్థనలో చక్కగా ఎదిగే జీవితం, సాతాను దాడి లేని జీవితం కావాలని అందరూ ఆశపడుతుంటారు. ఏ కలవరం లేకుండా సమాధానంగా, శాంతితో, నెమ్మదితో, సంతోషంగా, కుటుంబంగా దేవుని స్తుతిస్తూ సాగాలి అని ఆశపడేవారే ఉంటారు అందరూ కూడా. దేవునిలో ఎదగాలి, దేవుని అధికంగా ప్రేమించాలి, దేవుని వాక్యం అధికంగా చదవాలి, సువార్త చేయాలి అని ఆశపడేవారు ఈ రోజుల్లో ఉండక మానలేదు. దేవునిలో ఎంత ఎదగాలనుకుంటున్నారో దేవునికి అంత దూరమైపోతున్నారా? దేవునిలో ఎంత ఎదగాలనుకునే కొద్దీ, తీర్మానించుకునే కొద్దీ సాతాను దాడి ఎక్కువగా అయిపోతుందా? ఎంత సమాధానంగా బ్రతకాలని ఆశపడ్డా కూడా అశాంతి, అసమాధానం మీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తూ ఉందా? అనారోగ్యం వెంబడి అనారోగ్యం కలుగుతుందా? అప్పు వెంబడి అప్పు చేయవలసిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారా? ఎటువైపు చూసిన మూయబడిన ద్వారాలు, నిస్సహాయ స్థితిని ఎదుర్కొంటున్నారా? అయితే మీ అందరితో ఈరోజు ఒక మాట, మన జీవితంలో ఎదుర్కొనే ప్రతి దాని వెనక ఒక రీజన్ ఉంటుంది. మన జీవితంలో మనకు కలిగే అనారోగ్యం వెనక తప్పకుండా ఒక రీజన్ ఉంటుంది. మనకు కలిగే అనారోగ్యం వెనక, మనకు వచ్చే ఆర్థిక ఇబ్బందుల వెనక, మనకు కలిగే దాడుల వెనక తప్పకుండా అపవాది పోరాటం అనేది ఉంటుంది. అయితే మనం దేవునితో సరిగ్గా జీవించకపోతే అపవాదిని ఎంత ఎదిరించినా కూడా వాడు మన యొద్ద నుండి పారిపోలేడు. యాకోబు పత్రికలో ఒక మాట రాశాడు యాకోబు భక్తుడు, మీరు దేవునికి లోబడి ఉండి అప్పుడు అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పారిపోతాడు అంటే ఏదో నెమ్మదిగా పారిపోతాడని కాదు. వెంటనే చూడండి, ఒక దోమ వస్తే మనం కొట్టాలని ప్రయత్నిస్తే అది ఎంత స్పీడ్గా ఎగిరిపోగలుగుతుందో అంత స్పీడ్గా మన యొద్ద నుండి తప్పించుకొని పారిపోతుంది. అపవాది కూడా అంతే. మనం ఎప్పుడైతే వాడిని తరమాలని అనుకుంటామో, దేవునికి లోబడతామో, దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటామో, వెంటనే వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. అయితే అలా మీరు ప్రయత్నించి విఫలమయ్యారేమో. మరొక మార్గం ఈరోజు చెప్పాలని ఆశపడుతున్నారు. మనం అపవాదిని, సాతాను శక్తులను, సమస్యలను పారద్రోలాలి అంటే మన దగ్గర 2 ఆయుధాలు ఉన్నాయి. 1 వాక్యముతో పోరాడొచ్చు, 2 స్తుతితో పోరాడొచ్చు. ఎప్పుడైతే మనం నోరు తెరిచి స్వరం ఎత్తి గంభీరంగా, బిగ్గరగా, గట్టిగా దేవుని స్తుతించడం ప్రారంభిస్తామో, స్తుతి ఉన్న చోట సమస్య నిలవదు, స్తుతి ఉన్న చోట సాతాను నిలవలేడు, స్తుతి ఉన్న చోట వెలుగు ప్రకాశిస్తుంది. కాబట్టి అక్కడ చీకటికి అధికారం ఉండదు. అందుకే ఒక గొప్ప భక్తుడు అంటాడు, దేవునికి శుభవచనములు పాడుతూ ఉండండి, స్తుతి చెల్లిస్తూ ఉండండి, అప్పుడు మీరు ఆటోమేటిక్గా అపవాదికి నోటీస్ ఇచ్చినట్లంట. హల్లెలూయా. ఇంకా నువ్వు పారిపో, ఇక నువ్వు నీతో రిజైన్ అయిపోయింది, ఇంకా నువ్వు నీకు అధికారం లేదు, ఇక్కడ స్థానం లేదు, నువ్వు వెళ్ళిపోవాలి అన్న నోటీస్ ఇచ్చినట్లంట. చూసారా? మీ జీవితంలో ఇంకా సమస్య ఏలుబడి చేస్తుంది అంటే మీరు చేయవలసింది వాక్యాన్ని ఎత్తిపట్టండి, 2 స్తుతించండి. ఈ 2 చేసినట్లయితే ఏ సమస్య అయినా తోకముడ్చుకొని పారిపోవలసిందే. దేవుడు మీకు ఏదో గుణపాఠం నేర్పాలని అనారోగ్య సమస్యను పంపలేదు. చూడండి, బైబిల్లో మీరు బైబిల్ అంతా చదివినా కూడా దేవుడు ఎక్కడా కూడా కొత్త నిబంధనలో అందరినీ స్వస్థపరిచినట్టే ఉన్నది. కానీ దేవుడు వీధుల వెంట తిరుగుతూ, మార్గాల వెంట నడుస్తూ వారికి అనారోగ్యాన్ని ఇచ్చినట్టుగా, వారికి బుద్ధి చెప్పాలి అని ఆలోచించినట్టుగా ఎక్కడా లేదు. దేవుడు శిలోపైకి వెళ్ళినప్పుడు మన పాపాలను, శాపాలను మాత్రమే మోసుకెళ్ళలేదు, వాటితో పాటు మన అనారోగ్యాన్ని కూడా మోసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. మనం ఆరోగ్యంగా ఉండే నిమిత్తమే కదా ఆయన దెబ్బలు తిని మన కొరకు రక్తం కార్చింది. ఇక మీరు ఏ మాత్రమో అనారోగ్య సమస్యతో బాధపడడానికి వీల్లేదు, మీరు గొడ్రాలితనముతో ఉండడానికి వీల్లేదు. మీరు ఎప్పుడైతే ఆ సమస్యను ఎదిరించకుండా మౌనంగా ఉంటారో
మీరు అంగీకరించినట్లు. ఇది నా యొద్ద ఉండడానికి వీల్లేదు అని ఎప్పుడైతే మీరు దాన్ని పారిపో అని ప్రకటిస్తారో, లేకపోతే స్తుతిని ప్రకటిస్తూ ఉంటారో, అది అక్కడ నుండి పారిపోతుంది. లేకపోతే దేవుడు కూడా అంతవరకు ఏం చేయలేడు. ఓకే, నా బిడ్డకి ఈ సమస్యతో ఉండడం బాగానే సంతోషంగానే ఉందేమో అని అనుకుంటాడు దేవుడు కూడా. అందుకు అపవాది కూడా ఓకే, ఇక్కడ ఉండడం నాకు చాలా సంతోషంగా ఉందని అపవాది సమస్యలు అన్నీ అక్కడే ఉంటూ ఉంటాయి. ఆ అనారోగ్య సమస్యతో మీకు ఉండడం ఇష్టం లేకపోతే ఎదిరించాలి. అప్పుడే పరలోకం మన పక్షాన యుద్ధం చేస్తుంది. అప్పుడే దేవుడు మన పక్షాన కార్యాలను ప్రారంభిస్తాడు. మనము నోరు తెరచి ఇది నా జీవితంలో ఉండడానికి వీల్లేదు అని ప్రకటించేంత వరకు అది అక్కడే ఉంటుంది. మీరు దానితోనే నివాసం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు నుండి మీరు ఎదిరించండి. మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను ఎదిరించండి. మీరు సమస్యలతో జీవించాలని దేవుడు మీ కొరకు ప్రాణం పెట్టలేదు. మీరు సమస్యల్లో ఉండాలి అని దేవుని చిత్తము కాదు. మీరు సమస్యలతో బాధపడుతూ మూలుగుతూ కృంగిపోయి చింతలో దిగులుతో ఉండాలి, వాడిపోయిన మొహం వేసుకొని ఉండాలి అన్నది దేవుని చిత్తము కాదు. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. మీరు కరువులో, అప్పులో, నిరుత్సాహముతో, ఉద్యోగము లేక, గర్భఫలము లేక, వివాహము జరగక ఇలా ఉండాలి అన్నది దేవుని చిత్తము కాదు. ఆయన ఆల్రెడీ దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు. అందుకే నేను ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాను, స్తుతించువాడు మాత్రమే దాన్ని స్వాధీనపరచుకోగలుగుతాడు. యెహోషువతో దేవుడు అంటాడు, ఇదిగో కనాను దేశాన్ని మీకు ఇచ్చి ఉన్నాను అని అంటాడు. మరలా అదే వచనంలోనే చివరి భాగంలో మీరు వెళ్ళి స్వతంత్రించుకోండి అంటాడు. ఈరోజు దేవుడు కూడా మనకు అదే చెప్తున్నాడు. నేను మీకు అన్నీ ఇచ్చాను, సర్వ సమృద్ధిని ఇచ్చాను, ఆరోగ్యాన్ని ఇచ్చాను, ఐశ్వర్యం ఇచ్చాను. ఆయనను ప్రేమించి వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు దాన్ని దాచబడిన ధనమును సంపాదించుకోగలుగుతాం. మూయబడిన ద్వారాలు మన జీవితంలో ఎప్పుడు తెరవబడతాయి. మన జీవితంలో మంచి ఆరోగ్యాన్ని మనం ఎప్పుడు పొందుకోగలుగుతాము అంటే ఆయనను స్తుతించినప్పుడు మనం వాటన్నింటినీ స్వాధీనపరచుకోగలుగుతాం. ఆయనతో సహవాసము చేస్తూ ఉన్నప్పుడు అవన్నీ మనం స్వాధీనపరచుకోగలుగుతాం, మన సొంతం చేసుకోగలుగుతాం. ఎంతో కాలమైందా సంతోషించి, ఎంతో కాలమైందా నోటి నిండా నవ్వి, ఎంతో కాలమైందా కంటి నిండా నిద్రపోయి. అయితే ఈరోజు నుండి ప్రారంభించండి దేవుని స్తుతించడం. అపవాది ఇంతవరకు మీ జీవితంలో ఏలుబడి చేశాడేమో, అన్ని విషయాలలో వాడు జోక్యం చేసుకొని మీ జీవితాన్ని తలక్రిందులు చేసి నిరుత్సాహ పరిస్థితికి గురి చేశాడేమో. అయితే మీరు స్తుతించినప్పుడు ప్రతి నిరుత్సాహాన్ని ఆయన నిరీక్షణగా మారుస్తాడు, ప్రతి అవమానాన్ని ఆయన ఆశీర్వాదంగా మారుస్తాడు, ప్రతి ఆలస్యాన్ని కూడా ఆయన ఆశీర్వాదంగా మారుస్తాడు. మీరు స్తుతించినప్పుడు అపవాది రాజ్యము కూలిపోతుంది, దేవుని రాజ్యము మీ గృహంలో కట్టబడుతుంది, దేవుని సన్నిధి మీ కుటుంబంలో ఉంటుంది. ఇందాక మనం చదివాం కదా, కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో, శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. చూసారా, యోబు భక్తుడు ఉదయాన్నే లేచి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయనతో సహవాసం చేస్తూ ఆయన సన్నిధిలో గడుపుతూ తన బిడ్డల నిమిత్తం బలులు అర్పిస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకున్నాడా? నువ్వు స్తుతిస్తున్నాలే, బాగానే స్తుతించు, ఇంకా స్తుతించు అని అంటూ మౌనంగా కూర్చున్నాడా? ఏం చేశాడు దేవుడు? తనకు కలిగిన యావత్తు చుట్టూ దేవుడు కంచె వేశాడంట. ఎప్పుడైతే మనం స్తుతిస్తామో మన జీవితంలో మనకు కలిగిన యావత్తు చుట్టూ కంచెను పొందుకోగలుగుతాం. అపవాది తాకకుండా ఒక దుర్గం మన కొరకు నిర్మించబడుతుంది. మన శత్రువులు సైతం మనకు మిత్రులుగా మార్చబడతారు. మనతో పోరాడాలని చూసే వారు కూడా మన పక్షపు వారగునట్లు ఆయన చేస్తాడు. మనకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధాన్ని ఆయన వర్ధిల్లనివ్వడు. మనతో పోరాడు వారితో ఆయన పోరాడతాడు, మన పక్షాన పోరాడతాడు, మన కొరకు పోరాడతాడు, మనకు ముందుగా వెళ్ళి పోరాడతాడు. ఎప్పుడు మనం ఆయనను స్తుతించినప్పుడు మాత్రమే. మనం ఒక కత్తి ఎత్తనవసరం లేదు, పోరాడని అవసరం లేదు, వారితో మాట్లాడని అవసరం లేదు, వారిని ఎదిరించాల్సిన అవసరం లేదు, కోపాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. మనము స్తుతిస్తూ ఉంటే మనకు విరోధంగా లేచిన నాలుకలే మనల్ని పొగిడేలాగా దేవుడు చేస్తాడు. మనకు విరోధంగా ఉన్నవారు సహితం మనకు వచ్చి సహాయం చేసేలాగా ఆయన చేస్తారు. కాబట్టి పరిస్థితులు ఏ రీతిగా ఉన్న వాటిని బట్టి చింతపడకండి. సమస్యలు పారిపోయేలాగా చేయగలిగింది స్తుతి. మీరు సంతోషంగా సమాధానంగా బ్రతకగలుగుతారు స్తుతించినప్పుడు. కాబట్టి స్తుతిస్తూ ఆయనతో సహవాసం చేస్తూ ఆయనకు సమీపముగా చేరి ఆయనను సంతోషపెడదాం. అట్టి కృప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.